ఈ నాయుడు గారి ఉదంతం వచ్చినప్పటి నుంచి టీవీ5 నాయుడు గారనే పెడుతున్నాను నేను. ఎందుకంటే టీటీడీ పేరుని అపవిత్రం చేయడం నాకు ఇష్టం ఉండదు. తిరుమల వెంకన్నకి దీనికి ఏంటి సంబంధం ఉంటది? ఆయన చైర్మన్ అయినంత మాత్రానికి ఏం సంబంధం కాదు కదా! కాబట్టి అందుకని ఆ పేరు ప్రస్తావన చేయట్లేదు. కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఆయన మాట్లాడిన మాటల నేపథ్యంలో సొంత పార్టీ, సొంత వర్గాలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్టు. ఇది నాకు సంబంధం లేదు. ఆ గ్రూపుల్లో షేర్ అవుతున్న ఒక పోస్ట్ నాకు పంచుకున్నారు. అది చదివి వినిపిస్తున్నా. తిరుమల మహాప్రసాదంలో వాడి నెయ్యే కాదు, ప్రభుత్వం నియమించిన పాలక మండలి కూడా కల్తీ అని వెంకన్న భక్తులు కన్నీరు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది అని ఎన్నికల ప్రచారం చెప్తూ అధికారంలోకి వచ్చిన కూటమి అదే వ్యవస్థల్ని, పద్ధతుల్ని కొనసాగిస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రాజకీయ పరిణతి ఉన్న యువత మేధావి వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుంది. బీఆర్ నాయుడు డీప్ ఫేక్ కాస్త ప్రెస్ మీట్లో ఫ్రెండ్షిప్ అనేసరికి ఇరకాటంలో టీడీపీ. అదే బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి మీద ఆంధ్రజ్యోతి ఆరోపణలు చేస్తే నైతికంగా నా వలన సీఎం గారికి చెడ్డ పేరు రాకూడదని రాజీనామా. కనీసం బోర్డు సభ్యుడు చూపించిన నైతికత కూడా లేకున్నా ఉన్న టీటీడీ చైర్మన్ తన వ్యక్తిగత వ్యవహారం మీద మాట్లాడుతూ వైసీపీ గత చైర్మన్లు చేసిన అవినీతిని స్వయంగా ముఖ్యమంత్రి బయట పెట్టద్దని తనకు చెప్పారు అనడం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణం తప్పినట్టే అని, ఆయన పదవికి అనర్హుడని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో తిరుమల తొక్కిసలాట ఘటన సందర్భంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ కూడా బాధ్యత వహించాలంటే ఆయన చెప్తే నేను రాజీనామా చేయాలని అడిగిన వ్యక్తి ఆ ఘటనకి ఒక ఎస్పీ స్థాయి అధికారిని, డిఎస్పీ ఒక మహిళా ఐఏఎస్ని బలి చేసి తప్పించుకున్నారు. సింహాచలం ఘటనలో కమిటీ స్పష్టంగా రిపోర్ట్ రాసిన ఇన్ఛార్జి కమిషనర్ రామచంద్ర మోహన్ కాపాడారు. స్వయంగా గౌరవ హైకోర్టు గుంటూరు ఎండోమెంట్ భూమి అవకతవకల సందర్భంగా అప్పటి ఎండోమెంట్ కమిషనర్ అండ్ సెక్రటరీని భవిష్యత్తులో ఆయన డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వకూడదని, ఆయన అనర్హుడని చెప్పినా కూడా ఆయనకి రిటైర్మెంట్ తర్వాత ఎండోమెంట్ సెక్రటరీగా ఇవ్వడం ఐఏఎస్ వర్గాలను విస్మయపరిచే పరిస్థితి. జగన్ అంటే మొదటిసారి ముఖ్యమంత్రి తప్పులు చేశాడు అంటే అనుభవం లేకని ప్రజలు నమ్మి, మీ అనుభవం కొత్త తరం రాజకీయానికి పవన్ వారదని నమ్మి కూటమికి అధికారం ఇస్తే మీరు చేస్తున్న తప్పులు జగన్ని మించి ఉన్నాయని మేధావర్గం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీ కూటమిలో అయితే తప్పు చేసిన అధికారి అయితే మీ కులం కావాలి, లేదా మీరు చెప్పే తప్పుడు పనులకు సహకారం అందించేవాడై ఉండాలి అని పూర్తిగా ఈ 20 నెలల్లో మీ సీఎంఓ పనితీరు, ఒక అధికారి తన సామాజిక వర్గం తనకు మెచ్చిన వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్స్ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నా కూడా మీ 43 ఏళ్ల అనుభవంకి అర్థం కాకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఒక ఆంధ్రజ్యోతి పత్రిక ఆధారంగా జంగా విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్న మీరు అదే ఆంధ్రజ్యోతి మీ సీఎంఓ అధికారి మీద తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భం గుర్తు లేకపోవడం కూడా మీ పార్టీ శ్రేణులకి అర్థం కాక తలబట్టుకుంటున్నారు. ఆ అధికారి అండతోనే రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో విజిలెన్స్ ఎస్పీలుగా రిటైర్ అయ్యాక, మీ కీలక మంత్రి సోదరులకి రిటైర్మెంట్కి ముందు ప్రమోషన్ అయ్యాక 5 జిల్లాల ఇన్ఛార్జి ప్రకాశం, నెల్లూరు, ఏలూరు జిల్లా ఎస్పీగా మీ డీజీపీ నియమించడం, మిగతా సర్వీస్లో ఉన్న అధికారుల పరిస్థితి ఏంటో ఎంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియకపోవడం మిమ్మల్ని అభిమానించే ఉన్నతాధికారులకి ఆశ్చర్యం, భవిష్యత్ ఆందోళన తప్ప ఏం లేదు. ఇది ఒక డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి మాత్రం. మిగతా డిపార్ట్మెంట్ చెప్పాలంటే మీ 43 ఏళ్ల అనుభవం, 43 విభాగాల అధిపతులు వ్యక్తిగత సమావేశాలు పెట్టి తెలుసుకోవాల్సింది. వెరసి ఇంకా ప్రజల్లో మీ మీద పాలన మీద నమ్మకం పాజిటివ్ ఉంది కాబట్టి మీ కేబినెట్తో పాటు అన్ని విభాగాల్లో జరుగుతున్న అవినీతి, అధికార నియామకాల మీద దృష్టి పెట్టి ఉగాది కొత్త తెలుగు సంవత్సరంలో అయినా తెలుగు ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకంకి కల్తీ లేని నెయ్యి దొరకపోయినా కల్తీ లేని పాలన అందిస్తారని కోరుకుంటున్నారు. చివరిగా బీఆర్ నాయుడు గారి వ్యవహారంలో మీరు నియమించిన అన్ని దేవాలయాల పాలక మండలి చైర్మన్లు, సభ్యులకి డీప్ ఫేక్ వీడియోల బారిన పడొద్దని, వాళ్ళ గత చరిత్రలో ఏమైనా అలాంటి అంశాలని ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా వెరిఫై చేయించి ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఆ నియామకాలను పునఃసమీక్షించి భక్తులు, ఆలయాల పవిత్రతకు నమ్మకం కలిగిస్తారు ప్రజల అభిప్రాయం. నేటి ప్రజాస్వామ్యం అంటున్నారు.